Greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు. Today you have come with an expectation of a new Bible study. ఈ రోజున ఒక నూతన బైబిల్ అధ్యయనము ప్రారంభించుకుంటాము అన్న ఆశతో అంచనాలతో మీరు వచ్చి ఉండొచ్చు. Last week we concluded the 3-chapter prophetic book of Joel. గత వారం 3 అధ్యాయాలున్న ప్రవచన గ్రంథమైన యోవేల్ గ్రంథ ధ్యానాలు మనం ముగించుకున్నాం. Today we'll start a Bible study. This book, this letter, this epistle is also consists of 3 chapters. అయితే మనం ఈ రోజు ప్రారంభించుకునే పత్రిక కూడా 3 అధ్యాయాలు ఉంటున్నాయి. This letter is penned by Apostle Paul to a young man named Titus. అయితే ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తీతుకు రాశారు. It is called a pastoral epistle. ఇది ఒక కాపరికి రాసిన పత్రికగా పరిగణించబడుతుంది. That means it is addressed to a pastor. అంటే దాని అర్థము ఇది ఒక సంఘ కాపరికి రాసిన లేఖ అనేసి. So there are 2 pastoral epistles in the New Testament. క్రొత్త నిబంధనలో సంఘ కాపరులను ఉద్దేశించి రాసిన లేఖలు 2 ఉంటున్నాయి. We see the 2 letters addressed to young Timothy. యవనస్తుడైన తిమోతికి రాసిన 2 పత్రికలు ఉంటున్నాయి. And this present book, present epistle, present letter which we are studying now. అలానే మనం ధ్యానించబోయే ఈ పత్రిక కూడా కాపర్ను ఉద్దేశించి రాసిన పత్రిక. Probably this letter was written with a twofold purpose in view. ఇంకే రెండంతల ఉద్దేశంతో ఈ పత్రిక పౌలు గారు రాశారు. One purpose was to encourage a young brother named Titus and to assign him a leadership in a local church. అయితే ఒక ఉద్దేశము ఈ యవన సహోదరుడైన తీతుని ప్రోత్సహించడం, రెండవది స్థానిక సంఘంలో నాయకత్వ బాధ్యతలని తనకి అప్పగించడం. This church was situated in an island called Crete. అయితే ఈ సంఘము క్రేతు అనే పట్టణంలో లేదా ఒక ద్వీపంలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘం ఇది. I hope even as we study this book, you will be enjoying this piece of literature or this epistle, this letter. అయితే ఇందులో ఉన్న సాహిత్యాన్ని అలానే ఈ లేఖలో ఉన్న సంగతులు మీరు ఆస్వాదిస్తారు అనేసి నేను భావిస్తున్నాను. One piece of encouragement is that it consists only of 3 chapters and it can easily be read within 10 minutes. అయితే ఇందులో మనకున్న ఒక ప్రోత్సాహకరమైన సంగతి ఏంటంటే ఇందులో 3 అధ్యాయాలు ఉంటున్నాయి కనుక చాలా తేలికగా ఒకసారి కూర్చొని ఈ పత్రికని మనం చదివేయచ్చు. I have read this epistle 3 times. ఈ పత్రికని నేను 3 సార్లు చదివాను. So I encourage you to read this epistle again and again. అలానే మీరు కూడా పదే పదే ఈ పత్రిక చదవాల్సిందిగా నేను ప్రోత్సహిస్తున్నాను. By doing so, you'll get maximum benefit out of this study. అయితే ఆ రీతిగా చేయటం ద్వారా ఈ ధ్యానాల నుంచి అత్యధిక లాభాన్ని మీరు పొందగలుగుతారు. So please, even as we study this book, please take a pen and a paper and write down the references. అయితే ఈ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా ఒక పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకొని చెప్పే రెఫరెన్స్లు రాసి పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. I encourage you to write down the important points. అలానే ముఖ్యమైన విషయాలని రాసి పెట్టుకోండి. So this is not only informative but practical letter so that we'll maximum benefit by this study. అయితే ఇది కేవలం ఒక సమాచారాన్ని తెలియజేసే పత్రికగా కాకుండా మన అనుదిన ప్రవర్తనకి ఆచరణకి యోగ్యమైన ధ్యానముగా ఉండాలి అనేది నా ప్రార్థన. Now if you ask me what is the summary of this book, అయితే ఈ పత్రిక యొక్క సారాంశం ఏంటి అనేసి మీరంటే there is only one purpose and Paul is telling to Titus, organize your church. అయితే దీంట్లో ఒకే ఒక ఉద్దేశాన్ని బట్టి రాసినట్టుగా పౌలు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అదేంటంటే నీ సంఘాన్ని క్రమపరచుకో అనేసి చెప్పటం. Or in other words, put in order your church. అంటే నీ సంఘాన్ని స్థానిక సంఘాన్ని క్రమపరచుకోమని తీతుకు రాసిన పత్రిక ఇది. So set your church in order is the main theme of this epistle. అయితే ఇందులో ఉన్న ప్రధానమైన అంశము సంఘాన్ని క్రమపరచుకోవటం. This phrase is found in verse 5, the first chapter, verse 5. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. It says, లోపమును ఉన్న వాటిని సరిదిద్ది. It says in Telugu. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అన్న మాట మనకి తెలుగులో కనపడుతుంది.
So if you remember this little phrase, everything comes into everything comes into its proper places, and you'll be able to understand the purpose of this letter. అంచేత ఈ దిద్ది అన్న మాటని మనం గుర్తుపెట్టుకోగలిగితే మిగతావన్నీ కూడా వాటి స్థానంలో అమర్చబడినట్లుగా మనం గ్రహించి తేలికగా ఈ పత్రికని అర్థం చేసుకోగలుగుతాం. By the way, just for your remembrance, I can tell you that God's commandments to Hezekiah, where he said, set your house in order, it is found in 2 Kings chapter 20 and verse 1. రెండవ రాజులు 20వ అధ్యాయం మొదటి వచనంలో హిజ్కియా రాజుతో ప్రభు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పిన మాటని నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. So we have to set our house in order, we have to set our church also in order. అంచేత ఇల్లు చక్కబెట్టుకోవాలి, స్థానిక సంఘాలని కూడా మనం చక్కబెట్టుకోవాలి. Now you may ask me what to look for in a church. అయితే ఒక సంఘములో వేటిని మనం చూడాలి అని ప్రశ్న వేసుకుంటే, by way of definition, అయితే దీనికి నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, a church is a gathering of reformed believers in Christ. అంటే క్రీస్తులో పునరుద్ధరించబడిన విశ్వాసుల సమూహాన్ని సంఘము అనేసి అంటాం. It's a gathering of all born again believers. అంటే తిరిగి జన్మించిన విశ్వాసులు కూడుకునే ఆ చోటుని కూడుకునే వ్యవస్థని సంఘము అనేసి అంటాం. We all are found in the body of Christ. మనమంతా క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉంటున్నాం. And then we follow the instructions of the scriptures. అలానే లేఖనాలు మనకి సూచించిన వాటిని మనం చేసే వారంగా ఉంటాం. And we preach God's word and we practice God's word. అలానే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం, అదే రీతిగా దాని ప్రకారం ప్రవర్తిస్తాం. And the word of God is central to the members of the church. అంచేత సంఘములో ఉన్న సభ్యులకి దేవుని వాక్యము అది కేంద్ర స్థానము కలిగేదిగా ఉంటుంది. And a church is guided by a pastoral leadership. అలానే కాపరి యొక్క నాయకత్వము క్రింద సంఘము నడిపించబడుతుంది. So we have to understand what a church means. అంచేత సంఘం అంటే ఏంటి అనేది ముందుగా మనం గ్రహించాలి. It's all about the believers in Christ Jesus. I'll just want to repeat it once again. మరోసారి చెప్తాను, అదేంటంటే క్రీస్తులో ఉన్న విశ్వాసుల సముదాయం సంఘం. And through God's Spirit, the Holy Spirit, we have been placed into the body of Christ. అలానే పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు యొక్క శరీరంలో మనము ఉంచబడుతున్నాం. We follow the instructions of the scriptures. లేఖనాల సూచనల్ని మనం అనుసరించే వారంగా ఉంటాం. We are taught God's word. అలానే దేవుని వాక్యము సంఘంలో మనకు And the నేర్పించబడుతుంది. most important thing, we practice God's word. అలానే ఆ వాక్యాన్ని వినటం నేర్చుకోవటమే కాదు, దాన్ని అభ్యాసం చేసే వారంగా ఉంటాం. And we are guided by a pastoral leadership. అలానే కాపరి నాయకత్వములో ఆయనని మార్గదర్శిగా పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం. So in a church, we have to look for these 4 things. అంచేత సంఘములో ఈ 4 మనం గమనించాలి. Next, this episode teaches us what to look for in the church elders. అలానే ఈ పత్రికలో సంఘ పెద్దలలో మనం ఏం చూడాలి అనేది కూడా తెలుపుతుంది. I'm just giving you an information or the introduction to this epistle. అయితే ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మనం ఈ రోజున చూస్తున్నాం. In this epistle, we find what are the qualifications needed for church elders. సంఘ పెద్దలకి ఎటువంటి అర్హతలు ఉండాలి అనేసి ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. And thirdly, we have to what do we expect from the church members? తర్వాత మూడవది సంఘ సభ్యుల నుండి మనము ఏవి ఆశించాలి, ఏవి కోరాలి అనేది మూడవది. What to expect from each of the people who attend the church. అంచేత సంఘానికి హాజరయ్యే ప్రతి వ్యక్తి నుండి మనము ఏం ఆశించాలి అనేది మూడవదిగా చూస్తాం. All these are written in detail in this epistle, in this letter. ఈ లేఖలో ఇవన్నీ కూడా సవివరంగా రాయబడ్డాయి. The commission of the church, as we understand from Matthew 28 and verse 20, is about discipleship. అయితే మత్తయి సువార్త 28:20 ఆధారంగా చూస్తే సంఘాన్ని స్థాపించింది శిష్యత్వం నిమిత్తము అని అర్థమవుతుంది. Every born again believer is to be a disciple of Lord Jesus Christ, and his commission is to make others as disciples. ఆ మత్తయి సువార్త 28:20లో శిష్యత్వము సంఘానికి ఇచ్చిన పనిగా మనము చూస్తాం. అందుచేత తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి శిష్యుడిగా ఉన్న వ్యక్తి ఇతరులని శిష్యులుగా చేసే బాధ్యత కలిగి ఉంటున్నాడు. So we have seen the summary of this book.
అయితే ఈ పత్రిక యొక్క సారాంశాన్ని మనం చూసాం. And secondly, we should see what is the summary of the qualification of an elder. తర్వాత రెండవది ఈ పెద్దలకు ఉండాల్సిన అర్హతల యొక్క సారాంశాన్ని కూడా గమనిద్దాం. I'm just summarizing the qualifications because we shall be studying in detail when we come to that portion, that passage. అయితే క్లుప్తంగా ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈ భాగానికి వచ్చినప్పుడు వివరంగా ఆ సంగతులు మనం ధ్యానిద్దాం. In chapter 1 and verse 6, the elder should be a good family man. అయితే మొదటి అధ్యాయం 6వ వచనంలో ఒక పెద్దగా ఉండే అతను మంచి కుటుంబంలో ఉన్న ఒక చక్కని వ్యక్తి అయి ఉండాలి అనేసి చెప్పబడింది. And secondly, in chapter 1 and verse 7, he should have a good church life. అలానే మొదటి అధ్యాయం 7వ వచనంలో అతని సంఘ జీవితము బాగుండాలి అని చెప్పబడింది. And then thirdly, in chapter 1 and verse 8, a good social life. అలానే మొదటి అధ్యాయం 8వ వచనంలో సమాజంలో అతని జీవితము మంచిగా ఉండాలి అని చెప్పబడింది. And fourthly, in chapter 1 and verse 9, he should be capable of teaching. అలానే మొదటి అధ్యాయం 9వ వచనంలో అతను బోధించగలిగిన వాడై ఉండాలి అనేసి చెప్పబడింది. Or in other words, he should be a good family man, a church life, social life, and capable of teaching. అంచేత చక్కని కుటుంబ జీవితం, చక్కని సంఘ జీవితం, సమాజంలో మంచి పేరు కలిగి ఉండటం, నాలుగవది చక్కగా బోధించగలగటం అనేవి అర్హతలుగా తను కలిగి ఉండాలి. Keep this in mind as we shall study these things later when we come to those passages. అయితే ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఆ భాగానికి మనం వచ్చినప్పుడు వివరంగా వీటిని ధ్యానించుకుందాం. So we have seen the summary of the book. అంచేత పుస్తక యొక్క సారాంశాన్ని మనం చూసాం. We have summarized the qualifications needed for an elder. అలానే ఆ సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు చూసాం. The one unique thing that I found in this letter is it summarizes salvation also. ఈ పత్రికలో నాకు విశిష్టంగా అనిపించిన సంగతి ఏంటంటే రక్షణకి కూడా ఇది సంక్షిప్తమైన వివరణ ఇస్తుంది. Nowhere in the New Testament we find this summary. అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడ రక్షణ యొక్క సారాంశము మనకి కనపడదు. So what I advise you is to read chapter 3 verses 4 to 7 after this Bible study is over. ఈ బైబిల్ అధ్యయన కూడిక అయిన తర్వాత 3వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ఉన్న మాటలు ఒకసారి చదువుకోండి. You start from chapter 1 and go then 2 and in chapter 3 verses 4 to 7 we find the summary of salvation. అయితే మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తే 3వ అధ్యాయంలో 4 నుంచి 7 వరకు ఉన్న వచనాలలో రక్షణ యొక్క సారాంశము తెలియజేయబడింది. I will just give you a gist of these 4 verses. అయితే ఈ 4 వచనాల్లో ఉన్న సారాంశాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. It says, kindness of God our Savior and His love for mankind appeared. అయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అనేసి ఈ వచనం ప్రారంభమవుతుంది. 4వ వచనం. That means it speaks of His birth. అంటే ఇది ఆయన యొక్క జననాన్ని తెలియజేస్తుంది. And secondly, it says He saved us not on the basis of deeds which we did in righteousness, but in accordance with His mercy, by the washing of regeneration and renewing by the Holy Spirit. తర్వాత రెండవది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను రక్షించను అనేసి రెండవదిగా చెప్పబడింది. And thirdly, He richly poured out His mercy through Jesus Christ our Savior. తర్వాత మూడవదిగా ఆయన పరిశుద్ధాత్మని మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించను అనేసి 3వ మాటగా చెప్పబడింది. And fourthly, we have been justified by His grace. తర్వాత 4వది, కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేసి ఈ భాగంలో మనకు కనపడుతుంది. And we have been made heirs to the hope of eternal life. అలానే నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమయ్యాము అనేసి 5వదిగా తెలియజేస్తుంది. So in these 4 verses we see a lot of things that are so relevant to us. ఈ 4 వచనాలలో మనకి సంబంధించిన అనేక సంగతులు తెలియచేయబడ్డాయి. God has been kind to us. దేవుడు మన ఎడల దయ చూపించాడు అని కనపడుతుంది. Through His mercy and through His grace we have been saved.
ఆయన కనికర కృపల మూలన మనం రక్షించబడ్డాము అనేసి తెలియజేస్తుంది. And we have been justified by His grace. అలానే ఆ కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేసి తెలియజేస్తుంది. And the most important thing, the climax is He has given us this hope of eternal life. అలానే ఆ నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను మనకి తెలియజేసి అనుగ్రహించాడు అన్న మాట దీనికి ముగింపుగా చెప్పబడింది. If one of you is capable of memorizing these 4 verses, please do it. ఎవరైనా మేము కంఠత చేయగలము అనేసి అనుకుంటే ఈ 4 వచనాలు దయచేసి కంఠస్థం చేయండి. As and when we remember these 4 verses, it reminds us how precious is our salvation. అయితే ఈ 4 వచనాలు మనకి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మన రక్షణ ఎంత అమూల్యమైందో మనకు అర్థమవుద్ది. Now we have seen the summary of the book. అయితే పుస్తక సారాంశాన్ని చూసాం. Summary of the qualification of an elder. అలాగే పెద్దల అర్హతల యొక్క సారాంశాన్ని చూసాం. The salvation summary. తర్వాత రక్షణ యొక్క సారాంశాన్ని కూడా మనం ఆలోచన చేసాం. And fourthly, what is the summary of our Christian life? తర్వాత 4వది మన క్రైస్తవ జీవిత సారాంశాన్ని కూడా చూద్దాం. If anyone asks you what is the essence of Christian life, ఎవరైనా మిమ్మల్ని అసలు క్రైస్తవ జీవితానికి మూలమేంటి లేకపోతే మీ ప్రధానమైనది ఏంటి అనేసి ఎవరైనా అడిగితే we should be able to say these 3 things. ఈ 3 సంగతులు మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. So this epistle teaches us, number 1, we should leave the old life. అయితే ఈ పత్రిక మనకి తెలియజేస్తుంది ఏంటంటే పాత జీవితాన్ని వదిలేసేయాలి. In chapter 2 and verse 11, 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, for the grace of God has appeared, bringing salvation to all people. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనేసి ఆ 11వ వచనంలో మనకు కనపడుతుంది. So it speaks of our past life. అలానే మన పాత జీవితాన్ని ఈ భాగము తెలియజేస్తుంది. So we have left the past life, old life, and embraced salvation. అంచేత పాత జీవితాన్ని మనము విసర్జించి రక్షణని మనము స్వీకరించాం. After leaving the past life, old life, what should we be doing in the present? అయితే పాత జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకున్న మనము ప్రస్తుతం చేయాల్సింది ఏంటి? We should live the new life. నూతన జీవము కలిగి మనము జీవించాలి. Verse 12 says so. 12వ వచనము ఆ సంగతి మనకు తెలియజేస్తుంది. We have been instructed to us to deny godliness, ungodliness, worldly desires, and to live sensibly, righteously, and in a godly manner in the present age. తెలుగులో 12, 13 వచనాల్లో చూస్తే భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి మనము స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలెను అనేసి మనకి లేఖనాలు బోధించినట్లుగా చెప్పబడింది. So there are 5 things listed in this verse 12 in my English Bible. నా ఇంగ్లీష్ బైబిల్లో 12వ వచనంలో 5 సంగతులు రాయబడ్డాయి. Deny ungodliness. మొదటిది భక్తిహీనతని విసర్జించాలి. Take away worldly desires. అలానే ఇహలోక సంబంధమైన దురాశలని విసర్జించాలి. Live sensibly. అలానే స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలి. Live righteously. నీతితో బ్రతకాలి. And a godly manner. అలానే భక్తితో బ్రతకాలి. So live the old life, live the new life. అంచేత పాత జీవితాన్ని విసర్జించి నూతన జీవితాన్ని మనం జీవించాలి. And what is the third thing? 3వ సంగతి ఏంటి? Look for the eternal life. నిత్య జీవాన్ని ఆశతో నిత్య జీవము యొక్క నిరీక్షణ కలిగి ఆశతో ఎదురు చూసేవారమై ఉండాలి. Please underline this verse 13, looking for the blessed hope and appearing of the glory of our great God and Savior Christ Jesus. This is our future life. తెలుగులో 12, 13 వచనాలలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ రీతిగా చెప్పబడింది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతకాలి అనేసి చెప్పబడింది. So the past is indicated, the present is instructed, and in the future is our future hope of eternal life. అంచేత మన గత జీవితం ఎలా ఉందో సూచించబడింది. అలానే నూతన జీవితం ఎలా ఉండాలో కొన్ని సూచనలు మనం చూసాం. అలానే ఏ రీతిగా మనం భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలో చెప్పబడింది. So as we study this epistle, Paul seems to be saying to Titus, is in fact telling him what's his duty as a pastor.
అయితే ఈ పత్రిక చదువుతుండగా మనకేమర్థమవుతుందంటే పౌలు గారు తీతుతో సంఘ కాపరిగా తీతు ఎలా ఉండాలి అనేసి నేర్పించటం మనకు కనపడుతుంది. In chapter 1, verse 15, మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే we find these phrases: ఈ మాటలు మనకి కనపడతాయి. straighten out or put things in order. క్రమపరచమని అనే మాట మనకి కనపడుతుంది. So this is the duty of a pastor. లేదా గద్దించుము అనేసి ఆ సూచన మనకు కనపడుతుంది. అది సంఘ కాపరి యొక్క పనిగా మనం గమనించాలి. Or in other words, a church leadership should resort to putting everything in an order. అంచేత సంఘ నాయకత్వం యొక్క పని ఏంటంటే అన్నిటినీ దిద్దటం, క్రమపరచడం, గద్దించడం. That's the first duty. What's the second duty? అది మొదటి పనిగా మనం గమనించాలి. రెండవ పని చూద్దాం. Again verse 15, but chapter 2. రెండవ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట చూద్దాం. And second duty of a pastor is he should teach. అయితే 15వ వచనంలో బోధించేవారుగా ఉండాలి అనేసి సంఘ కాపరి యొక్క పనిని తెలియజేయడం జరిగింది. In the process of teaching, what should he be doing? అలానే బోధించే ప్రక్రియలో తను చేయాల్సిన పనులేంటి? Number 1, he should encourage. మొదటిది ప్రోత్సహించేవాడుగా ఉండాలి. And secondly, he should rebuke with all authority. తర్వాత రెండవది సంపూర్ణ అధికారంతో హెచ్చరించేవాడుగా ఉండాలి. And he says, do not, Paul says to Titus, do not let anyone despise you. అలానే తీతుతో పౌలు గారు ఏమంటారంటే నిన్ను ఎవరు కూడా తృణీకరించకుండా చూసుకో అనేసి చెప్పారు. So when a pastor does these two things, అయితే ఈ రెండు పనులు ఒక కాపరి చేయగలిగినప్పుడు, when he is putting everything in order, అన్నిటినీ క్రమపరిచే పని తను చేయగలిగినప్పుడు, when in the form of teaching he encourages and rebukes, అలానే బోధన ప్రక్రియ ద్వారా అతను ప్రోత్సాహపరుస్తూ ఖండించే వాడుగా ఉన్నప్పుడు, it should be taken in right earnest spirit. అంచేత వాటిని సరైన రీతిలో మనం గ్రహించాలి, తీసుకోవాలి. Now coming to the very key verse, అయితే ఇందులో ఉన్న మూల వచనానికి మనం వద్దాం. these are all applicable to us. ఇవన్నీ మనం అన్వయించుకోవటానికి తగిన మాటలుగా ఉంటున్నాయి. Chapter 1 verse 16, మొదటి అధ్యాయం 16వ వచనం. it says, they profess to know God, but by their deeds they deny him, being detestable and disobedient and worthless for any good deed. మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు. I request you to read again and again this verse in your individual meditation. అయితే మీ వ్యక్తిగత ధ్యానాలలో ఈ వచనాన్ని పదే పదే చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. By way of observation, we find a similar verse even in the letter addressed to Timothy. అయితే ఈ మాటని మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన పత్రికలు కూడా ఇటువంటి మాటే ఒకటి మనకు కనపడుతుంది. Having a form of godliness but denying the power thereof. అయితే పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించేవారుగా ఉంటారు అనేసి చెప్పబడింది. So even here it says they profess to know God, but by their deeds they deny him. అలానే ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని ఎరుగుదుము అనేసి చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలు చూస్తే ఆయనను ఎరగము అనేసి అనేవారుగా ఉంటున్నారు. So this key verse is very important. అంచేత ఈ మూల వచనము ప్రాముఖ్యమైన వచనంగా మీరు భావించండి. And it's a verse of examination. అయితే ఇది మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఉద్దేశించి రాయబడిన మాట. Or we profess to know God, but by our deeds are we denying him? అయితే దేవుని ఎరుగుదుము అనేసి చెప్పుకుంటున్నాం, అయితే మన పనులు ఎలా ఉంటున్నాయి? ఆయన ఎరగము అన్నట్లుగా ఉంటున్నాయా? After this key verse, we find a key topic. అయితే ఈ మూల వచనం తర్వాత ఒక మూల అంశాన్ని మనం చూద్దాం. This topic concerns our good works. ఇది మన సత్క్రియలని ఉద్దేశించి చెప్పబడిన మాటలు. God did not and will not save us on the basis of our good works. అయితే మన సత్క్రియల చేత మనల్ని దేవుడు రక్షించడు. He cleansed us by his precious blood. ఆయన తన అమూల్య రక్తము ద్వారానే మనల్ని కడుగుతారు. He gave us a new life through his Holy Spirit.
అలానే తన పరిశుద్ధాత్ముని ద్వారా మనకి నూతన జీవాన్ని ఆయన ఇచ్చారు. And because of this transformation that has come about in our life, we should be doing good works. మన జీవితాలలో ఇటువంటి మార్పు కలిగింది గనక మనము సత్క్రియలు చేసే వారమై ఉండాలి. So remember, salvation is not by our good works, but after salvation, we ought to do good works. ప్రియులారా గమనించండి, సత్క్రియల మూలన మనము రక్షించబడం కానీ రక్షించబడ్డాము గనక సత్క్రియలు చేసే వారమై ఉండాలి. Or in other words, Paul is telling Timothy and Titus, and through Titus is telling us what we believe should be reflected in our speech and works. అయితే ఈ మాటలలో తీతు గారి ద్వారా మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మన రక్షణ అనేది మన మాటలలో, మన ప్రవర్తనలో దాని యొక్క ఫలాలు కనపడాలి, ప్రతిబింబించాలి. So this topic of good works comes again and again in this short letter of Paul to Titus. ఈ క్లుప్త పత్రికలో సత్క్రియలు అన్న అంశము పదే పదే మనకి కనపడుతుంది. Firstly, if we turn to chapter 2 and verse 7. ముందుగా 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, In all things showing thyself a pattern of good works, సత్కార్యముల విషయమై మాదిరిగా కనపర్చుకొనుము. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అన్న మాట ఉంటుంది అక్కడ. So what Paul is saying is we should be a model of good works. అంచేత పౌలు గారు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, సత్క్రియలు చేయటంలో మనము మాదిరిగా ఉండాలి. In the same second chapter verse 14 he says, be zealous of good works, సత్క్రియల యందు ఆసక్తి. తర్వాత 2వది 14వ వచనంలో సత్క్రియల యందు ఆసక్తి గల వారంగా ఉండాలి అనేసి చెప్పబడింది. And thirdly in chapter 3 and verse 1, తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే it says we should be ready to do good works. సత్కార్యాలు చేయటానికి సిద్ధపడి ఉండాలి అనేసి చెప్పబడింది. We should be ready, సిద్ధపడి ఉండాలి. సత్క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండాలి అనేసి చెప్పబడింది. And fourthly in the same chapter 3 and verse 8, ఇదే అధ్యాయము 8వ వచనంలో 4వ మారు ఈ రీతిగా చెప్పబడింది. it says careful to maintain good works, సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయటానికి మనసు ఉంచాలి అనేసి చెప్పబడింది. And finally the fifth one in chapter 3, again chapter 3 and verse 14, 5వ మాట 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే learn to maintain good works. సత్క్రియలని శ్రద్ధగా చేయటానికి నేర్చుకోవాలి అనేసి చెప్పబడింది. So first of all we should be a model, మాదిరి. అంటే మొదటిది సత్క్రియలు చేయటంలో మాదిరిగా ఉండాలి. And secondly ఆసక్తి, తర్వాత రెండవది సత్క్రియల యందు ఆసక్తి గల వారమై ఉండాలి. and thirdly we should be ready, సిద్ధపడి ఉండాలి. మూడవది సిద్ధపడి ఉండాలి. And fourthly we should be శ్రద్ధగా చేయుటకు మనస్సు కలిగి ఉండాలి. We should be careful to maintain good works. అంచేత సత్క్రియలను శ్రద్ధగా చేయాలి అనేసి 4వదిగా చెప్పబడింది. And fifthly we should learn to do good works. 5వది సత్క్రియలను శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. So we can rename this book as a book of encouraging to do good works. అంచేత ఈ మాటల మూలన మనం ఈ పత్రికని సత్క్రియలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చే పత్రిక కూడా చెప్పుకోవచ్చు. So this is a very practical book. అంచేత ఇది ఆచరణాత్మకమైన పత్రికగా మనం గమనించాలి. So I advise you to again listen to this episode and then write down the things very carefully. ఈ సంచికని మరోసారి చూసి ఈ సంగతులు జాగ్రత్తగా రాసి పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. It's an encouragement to our spiritual life. మన ఆత్మీయ జీవితానికి ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. You just follow and you can be reading many times this epistle. అంచేత ఈ సంచికను చూడండి, అదే రీతిగా ఈ పత్రికని పలుమార్లు చదవండి. Now today we will be only studying the half of the verse that is verse 1 of chapter 1. మొదటి అధ్యాయం 1వ వచనంలో సగ భాగాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుందాం. So kindly read verse 1, brother. మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. Verse 1 introduces us to the person who wrote this letter. అయితే మొదటి వచనము తెలుగులో 2 నుంచి 4 వరకు అన్ని కలిసిపోయి ఉన్నాయి, కానీ
ఇంగ్లీష్ తర్జుమాలో ఈ పత్రిక రాసిన వ్యక్తి యొక్క పరిచయము మొదటి వచనంలో కనపడుతుంది. It is very plain and simple and evident that Paul wrote this letter to Titus. అంచేత ఈ భాగంలో మొదటి వచనంలో పౌలు గారు తీతుకు రాసిన పత్రిక ఇది అనేసి స్పష్టంగా చెప్పబడింది. And what about his introduction? అయితే అతని పరిచయం ఏ రీతిగా చేయబడింది? He didn't say I'm a scholar. అయితే నేను ఒక పండితుడిని అనేసి ఆయన చెప్పుకోలేదు. He didn't say I'm a traveler. అలా నేను ఒక యాత్రికుడిని అనేసి ఆయన చెప్పుకోలేదు. He didn't say I'm a theologian. లేకపోతే నీకు దైవశాస్త్ర విద్వాంసుడిని అనేసి చెప్పుకోలేదు. He didn't say I studied at the feet of Gamaliel. గమాలియేలు పాదాల యొద్ద నేను విద్యను అభ్యసించిన వాడిని అనేసి చెప్పుకోలేదు. He didn't say I obtained a doctorate in law. అలానే నేను ఈ ధర్మశాస్త్రంలో పట్టభద్రుణ్ణి అనేసి ఆయన చెప్పుకోలేదు. But how does he introduce himself? అది తనను తాను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు? I'm a bond slave to God. దేవుని దాసుడను అనేసి చెప్పుకున్నాడు. An apostle of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడును అని చెప్పుకున్నాడు. By using the term slave, what is he trying to communicate to us? అయితే దాసుడును అని చెప్పుకోవటం ద్వారా మనకి ఆయన ఏం తెలియజేయాలని ఆశపడుతున్నారు? He's saying to God, he's saying to us also, I'm just a God's slave. అంటే దేవునితో అదే రీతిగా మనతో కూడా ఆయన తెలియజేస్తుంది ఏంటంటే నేను కేవలం దేవునికి ఒక బానిసగా ఉన్న దాసుడును అనేసి చెప్తున్నారు. A slave has no rights on his own. అంచేత ఒక బానిసకి తన సొంత హక్కులేమీ ఉండవు. And Paul seems to be saying, I reject all preferential treatment in this world. అలానే ఈ లోకంలో నాకు ఎటువంటి ఆధిక్యతలు అవసరం లేదు అనేసి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. Here I am available to God. అంచేత నేను దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తిని అనేసి తెలియజేస్తున్నారు. Let God do as he wishes. అంచేత ఆయన దాసుడునైన నా ద్వారా దేవుడు ఆశించినవి చేసుకొనివ్వండి అనేసి ఆయన చెప్తారు. So in that one simple word, bond slave, so much meaning is conveyed to us. దేవుని దాసుడు అన్న మాటలో ఈ అర్థమంతా దాగి ఉంటుంది. Many of us have not come to that place of a bond slave. అది మనలో అనేక మందిని ఇంకా ఆయన బానిసగా ఉన్న దాసుల స్థాయికి మనము చేరుకోలేదు. We have so much ego, we have so much pride. అది మనకి ఎంతో అహం ఉంటుంది, అతిశయము, గర్వం ఉంటున్నాయి. Think for a moment, do not come anywhere near to the qualifications and status of Paul. అంచేత మనము ఆలోచన చేసినట్లయితే పౌలు గారి అర్హతలు, పౌలు గారికి స్థాయికి మనం చేరుకోవటం అది అసాధ్యం అనిపిస్తుంది. He saw himself as in bondage to God with no will of his own. అంచేత నా ఇష్టం ఏమీ లేకుండా నేను దేవునికి బానిసగా ఉన్న వ్యక్తిని అనేసి ఆయన చెప్పుకుంటాడు. All his purposes, all his plans revolved around the Lord Jesus Christ. అంచేత తన ఉద్దేశాలు, తన ప్రణాళికలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ పరిభ్రమించినట్లుగా మనం చూడొచ్చు. On the road to Damascus, we see how he obeyed and called Jesus Christ as Lord. అయితే దమస్కు మార్గములో ఏ రీతిగా ప్రభువుని కలుసుకున్నాడు, ప్రభువా అనేసి ఆయన ఎలా పిలిచాడు అనేది మనం చూడొచ్చు. In that encounter with Lord Jesus Christ, he had a question, who are you, Lord? అయితే ప్రభువైన యేసుక్రీస్తుని పౌలు గారు ఎదుర్కొన్నప్పుడు ప్రభువా నీవెవడివి అన్న ప్రశ్న వేశాడు. The moment he knows to whom he has questioned it, till the very last breath of his life, he remained a true slave. అంచేత ఆ రీతిగా ప్రభువా అని సంబోధించిన ఆ సమయము మొదలుకొని తన జీవితంలో చివరి దశ వరకు కూడా ఆయన ఒక దాసుడుగానే జీవిస్తూ వచ్చాడు. He was humility personified. అంచేత దీనత్వము, తగ్గింపు మూర్తి భవించిన వ్యక్తిగా పౌలు గారు మనకు కనపడతారు. In this context, we'll read one verse from Isaiah 57 and verse 15. ఈ సందర్భాన్ని అనుగుణంగా యెషయా గ్రంథం 57 and verse 15, I dwell in a high and holy place, and also with the contrite and lowly of spirit. 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను.
The supreme example of humility is that of our Lord Jesus Christ. అయితే దీనత్వానికి శ్రేష్టమైన ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తాం. And the next best example to model our lives is that of Apostle Paul. ఆ తర్వాత మనం అనుకరించటానికి తగిన దీనత్వము అపోస్తలుడైన పౌలు గారిలో మనకు కనపడుతుంది. And humility should be the dominant factor in our Christian life. అంచేత క్రైస్తవ జీవితంలో దీనత్వం అనేది ప్రధానమైన లక్షణముగా మనం కలిగి జీవించాలి. So humility is one of the dominant factors of our Christian life. Remember this. అంచేత క్రైస్తవ జీవితంలో అత్యావశ్యకమైన లక్షణముగా దీనత్వాన్ని మనము గమనించాలి. Never for a moment exalt yourself. అంచేత ఏ సమయంలో కూడా ఒక క్షణం పాటు కూడా మనల్ని మనం హెచ్చించుకోవటం తగదు. It was pride that changed angels into devils. అంచేత ఈ గర్వము అనేది దేవదూతలని దెయ్యాలుగా మార్చింది అనేది మనం గమనించాలి. And it is humility that makes men as angels. అలానే ఈ దీనత్వము మనుషుల్ని దేవుని దూతలుగా మారుస్తుంది అనేది గమనించాలి. Here very clearly, even as I repeat this. అంచేత మరోసారి నేను ఈ మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. It was pride that changed angels into devils. గర్వము అనేది దేవదూతల్ని దెయ్యాలుగా మార్చింది. And it's humility that makes men as angels. అలానే దీనత్వము మానవులని దేవదూతలుగా మారుస్తుంది. And according to Philippians chapter 3, ఫిలిప్పీ 3వ అధ్యాయం ఆధారంగా when Paul is talking about himself, పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటూ, we can see Paul was great in every field of life. అయితే జీవితంలో ఉన్న ప్రతి కోణంలో పౌలు గారు గొప్పవాడిగా మనకు కనపడతాడు. High birth, high caste. అంచేత పుట్టుక ఆధారంగా చూసినా, అలానే తను ఏ గోత్రంలో పుట్టాడో దాని ఆధారంగా చూసినా, he had a good learning. అలానే మంచి విద్యను అభ్యసించిన వాడుగా ఉంటున్నాడు. Concerning the law, zealous. అలానే ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి గలవాడై ఉంటున్నాడు. And he excelled in right living. అలానే నీతి గల జీవితం జీవించడంలో ఆయన మెరుగైన జీవితం జీవించాడు. But yet he chose to humble himself before Christ. అయినప్పటికీ క్రీస్తు ఎదుట తను తాను దీనుడిగా చేసుకుంటున్నాడు. Now comes a very important observation when we study the New Testament. అయితే నూతన నిబంధన మనం చదివినప్పుడు మనం పరిశీలించే ఒక గొప్ప సంగతి ఏంటంటే, When Paul was writing to the Corinthians, పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు he wrote his letter to the Corinthians in AD 55. క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ కొరింథీ పత్రికని పౌలు గారు రాశారు. And what does he say in 1 Corinthians chapter 15 and verse 9? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమన్నారు? I am the least of the apostles. అయితే అపోస్తలులలో అల్పుడును అనేసి అన్నాడు ఆయన. So write down the date, the book and the phrase, I am the least of apostles. అపోస్తలు అందరిలో నేను తక్కువవాడను అని అన్నమాట అదే రీతిగా ఏ సంవత్సరంలో ఆ మాట అన్నాడో రాసి పెట్టుకోండి. Secondly, when he wrote to the church at Ephesus, తర్వాత రెండవదిగా ఎఫెసీ సంఘానికి ఆయన లేఖ రాసినప్పుడు, this letter was written in the year AD 60. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ లేఖ ఆయన రాశారు. That means 5 years later. అంటే ఇందాక చదివిన మాట చెప్పిన 5 సంవత్సరాలకి ఈ లేఖ రాశారు. In Ephesians chapter 3 and verse 8, he says, I am the least of all the saints. ఎఫెసీ 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అనేసి తన గురించి చెప్పుకున్నారు. And then when he is writing the letter to Timothy, ఆ తర్వాత తిమోతికి ఆయన లేఖ రాస్తూ in AD 64, క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రాసిన ఈ లేఖలో ఆయన ఇలా చెప్పారు. he writes in 1 Timothy chapter 1 and verse 15, I am the chief of sinners. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనంలో పాపులలో నేను ప్రధానుడును అనేసి చెప్పుకున్నారు. So he see how he is degrading himself. అంచేత ఏ రీతిగా తను తగ్గించుకుంటున్నాడో ఈ క్రమంలో మనకు అర్థమవుతుంది. He says, I am the least of the apostles, then he is least of the saints, and then chief of sinners. అంచేత నేను అపోస్తులలో తక్కువ వాడను అనేసి మొదటన్న ఈయన ఆ తర్వాత కాలంలో పరిశుద్ధులలో అత్యల్పుడును అన్నాడు. ఆ తర్వాత నేను ప్రధాన పాపిని
అనేసి పాపులలో ప్రధానుడును అనేసి చివరికి వచ్చేసరికి ఆయన అన్నారు. He did not speak this mere words. అంచేత ఇదేదో మాట వరుస కన్నా మాటలుగా మనం ఆలోచించకూడదు. We can observe these things from his life as portrayed in the New Testament. అయితే నూతన నిబంధనలో చిత్రీకరించబడిన ఆయన జీవితంలో ఈ పరివర్తన మనకి కనపడుతుంది. In Philippians chapter 3, from verse 4 onwards till verse 14, he talks about his greatness. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి తన యొక్క గొప్పతనాన్ని గురించి తను రాశారు. He counts all his achievements in life. అయితే ఆయన తన జీవితంలో సాధించిన వాటి అన్నిటినీ తెలియజేస్తున్నారు అక్కడ. And at the same time he says all these things are but dung. అయితే వీటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అనేసి చివరికి వచ్చేసరికి ఆయన అన్నారు. But what's the summary of his life? అయితే అతని జీవితాన్ని మనం సమీక్షిస్తే సారాంశం ఏంటి? In Philippians 3 and verse 15 he says, therefore all who are mature, let's have this attitude. ఫిలిప్పీ 3వ అధ్యాయం 15వ వచనంలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యము, ఈ మనోవైఖరి కలిగి ఉందాము అనేసి రాశారు. So here comes a definition of humility. అంచేత దీనత్వానికి నిర్వచనము ఈ రీతిగా మనం చెప్పుకోవచ్చు. Humility is a sign of maturity. దీనత్వము అనేది సంపూర్ణతకి అది ఒక గుర్తుగా ఉంటుంది. So if you observe the life of Paul from 55 AD to 60 AD and then to 64 AD, he has been maturing in life and he has been showing the intensity of his humility also increases. అంచేత క్రీస్తకం 55 ఆ తర్వాత 64 సంవత్సరాలకి వచ్చేసరికి సంపూర్ణతలో సిద్ధి పొందిన ఆయన తన యొక్క దీనత్వం యొక్క తీవ్రత కూడా పెరిగినట్లుగా మనం చూడొచ్చు. So he says, I am a bond slave of God. అంచేత నేను దేవునికి దాసుడను అనేసి ఆయన పరిచయం చేసుకున్నారు. And secondly, introduce himself as an apostle of Jesus Christ. రెండవదిగా యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడును అనేసి చెప్పుకున్నారు ఆయన. Today, you see many people who consider themselves or call themselves as apostles. ఈ రోజుల్లో అనేకులు తమను తాము అపోస్తలము అని పిలిపించుకుంటున్నారు. So this is very important. Please listen very carefully. పిల్లరా, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి కనుక జాగ్రత్తగా వినండి. Then you may ask me, who in fact are the apostles? అపోస్తలులు అంటే ఎవరు అనేసి మీరు నన్ను అడిగితే, in fact the word apostle comes from a Greek word apostolo. అపోస్తలో అనే గ్రీకు పదం నుంచి ఈ అపోస్తలుడు అన్న పదం వచ్చింది. It means a messenger or one sent on a mission. అంటే ఒక పని నిమిత్తము పంపబడిన దూత అనేసి దాని అర్థం. Our Lord Jesus Christ is also an apostle. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడ్డాడు కనుక ఆయన కూడా అపోస్తలుడే. He has been sent as a mission to this earth to bring salvation to us all. మనందరికీ రక్షణ సంపాదించడం కొరకు ఆయన పంపబడ్డాడు. So we need to see what are the qualifications needed to call one as an apostle. అంచేత ఒక వ్యక్తిని అపోస్తలుడు అనాలి అని అంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటో మనకి తెలియాలి. The first qualification is found in 1 Corinthians 9 and verse 1. అయితే మొదటి అర్హత 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. I request my brother to read this verse. Please write down the reference and you can write down the things later. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువైన యేసుక్రీస్తును నేను చూడలేదా. So the first qualification is he should be a witness to the risen Christ. అంచేత అపోస్తలుడు కావాలి అని అంటే అతనికి ఉండాల్సిన మొదటి అర్హత పునరుద్ధానుడైన యేసును చూసిన వాడై ఉండాలి. Now you may question me, where did Paul see Christ? అయితే మీరు అనొచ్చు, పౌలు గారు ఆ పునరుద్ధానుడైన యేసుని ఎప్పుడు చూశారు అనేసి. In Acts chapter 9 he saw Christ on the road to Damascus. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ఉండగా యేసుని పౌలు గారు చూసినట్లుగా మనం చూడొచ్చు. And in 1 Corinthians chapter 15 we see the resurrection list and there we see the last of all he appeared to me. అంచేత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయంలో ప్రభు ఎవరెవరికి కనపడ్డాడో వారి జాబితాలో మనం చూస్తే అపోస్తులలో తక్కువ వాడినైనా నాకు కూడా ఆయన కనపడ్డారు అనేసి చెప్పడం మనం చూడొచ్చు. So that's the first qualification. They need to witness or see the risen, have seen the risen Christ. అంచేత అపోస్తులు అనిపించుకోవాలి అని అంటే మొదటి అర్హత పునరుద్ధానుడైన యేసును చూచిన వాడై ఉండాలి. And second qualification is found in Acts chapter 9 and verse 15. తర్వాత రెండవ అర్హత అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. So he was an apostle sent to the Jews and the Gentiles. అంచేత యూదులకి అన్యులకి సువార్త ప్రకటించడానికి పంపబడిన అపోస్తులుడు. Chosen by the Holy Spirit, chosen by God. అంటే పరిశుద్ధ ఆత్మని చేత దేవుని చేత ఏర్పరచబడిన వాడు, పంపబడిన వాడు. And the third qualification is found in 2 Corinthians 12 and verse 12. అలానే మూడవ అర్హత 2వ కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడొచ్చు. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. So apostles, they must have the ability to perform signs and wonders. అంచేత సూచక క్రియలు అద్భుతాలు చేయగలిగిన వారై ఉండాలి. We know Paul also, when he was just traveling, the mere shadow was enough to heal so many people, sick people. అంచేత పౌలు గారు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా అతని నీడపడి కూడా కొంతమంది బాగుపడినట్లుగా మనం చూడొచ్చు. Even Peter, we see in Acts chapter 3, he could heal a lame person. అలానే అపోస్తుల కార్యాల 3వ అధ్యాయంలో పేతురు గారు కూడా ఒక కుంటివాడుగా ఉన్న వ్యక్తిని బాగు చేయటం మనం చూస్తాం. So these are the three qualifications needed for anyone to be called an apostle. అంచేత ఎవరైనా ఒక వ్యక్తిని మనం అపోస్తులుడు అని పిలవాలంటే ఈ 3 అర్హతలు వాళ్ళకు ఉండాలి. So I feel there are many who are being called as apostles in the present days, they really don't have these qualifications. అంచేత ప్రస్తుత దినాలలో అపోస్తులము అని పిలుచుకుంటున్న వారిలో ఈ అర్హతలు మనకి కనపడవు. And we should be very careful to encourage such people. అంచేత అటువంటి వారిని ప్రోత్సహించే విషయంలో మనము అప్రమత్తంగా ఉండాలి. Today's study was only about the introduction to this epistle. అయితే ఈ రోజు ధ్యానం అంతా ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మనం చూడగలిగాం. We have seen the summary of the book, అంచేత ఈ పుస్తక సారాంశాన్ని మనం చూసాం. summary of qualifications of an elder, అంటే పెద్దల అర్హతల యొక్క సారాంశాన్ని మనం చూసాం. summary of salvation, రక్షణ యొక్క సారాంశాన్ని మనం చూసాం. summary of our Christian life. క్రైస్తవ జీవిత సారాంశాన్ని కూడా మనం ఆలోచన చేసాం. We have seen what is the duty of a pastor. అలానే కాపరి యొక్క పనులేంటో మనం చూసాం. And the most important thing is the key verse found in 1 and 16th verse, chapter 1 and verse 16. అలానే మూల వచనమైన మొదటి అధ్యాయం 16వ వచనాన్ని కూడా ఆలోచన చేసాం. And what's the key topic? అయితే ఇందులో మనకున్న ప్రధానమైన అంశం ఏంటి? Exhibit good deeds, do good works. అంచేత సత్క్రియలు చేసే వారంగా మనం ఉండాలి. The important thing is what do you mean by bond slave of God and what do you mean by an apostle? అదే రీతిగా దాసుడు అంటే ఏంటి, అపోస్తులు అంటే ఏంటో అనేది కూడా ఆలోచన చేస్తాం. Next week, as God enables, we shall study the chapter 1. దేవుడు నడిపించిన కొలది వచ్చే వారం మనం మొదటి అధ్యాయాన్ని మనం కొనసాగించుకుందాం.